నమస్తే టీవీ20 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొత్త క్రిమినల్ చట్టాలను విజయవంతంగా అమలు చేయడాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీ మంత్రివర్గ భేటీ ప్రారంభం. కీలక పాలసీలకు ఆమోదం లభించే అవకాశం. షిప్లోకి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో తేలుస్తాం. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్. చండీగఢ్ లో 3 పరివర్తనాత్మక కొత్త క్రిమినల్ చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్య అధినియం విజయవంతంగా అమలు చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. कानून नागरिक सशक्तिकरण का माध्यम बने, इसके लिए हम सबको अपना नजरिया व्यापक बनाना चाहिए. ये बात मैं इसलिए कह रहा हूं क्योंकि हमारे यहां कुछ कानूनों की तो खूब चर्चा हो जाती है. चर्चा होनी भी चाहिए, लेकिन कई अहम कानून हमारे विमर्श से वंचित रह जाते हैं. जैसे आर्टिकल 370 हटा, इस पर खूब बात हुई. 3 तलाक पर कानून आया, उसकी खूब चर्चा हुई. इन दिनों वक्फ बोर्ड से जुड़े कानून पर बहस चल रही है. हमें चाहिए हम इतना ही महत्वपूर्ण उन कानूनों को भी दें जो नागरिकों की गरिमा और स्वाभिमान बढ़ाने के लिए बने हैं. अब जैसे आज ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో వివిధ కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఐటీ, టెక్స్టైల్ పాలసీలకు ఆమోదం లభించనుంది. మారిటైమ్, పర్యాటకం, స్పోర్ట్స్ పాలసీల సవరణలను ఆమోదించే అవకాశం ఉంది. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద పెండింగ్ గృహాల నిర్మాణం పూర్తిపై నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం అంశంపైన కీలక చర్చ జరగనుంది. అక్రమంగా తరలించిన బియ్యం స్టెల్లా షిప్ కి ఎక్కడి నుంచి వచ్చాయో తేలుస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చెప్పారు. ఎగుమతిదారు ఎవరు, ఏ గోదాములో బియ్యం ఉన్నాయో పరిశీలిస్తామన్నారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి ఆయన మాట్లాడారు. గోదాము నుంచి కాకినాడ పోర్ట్లోని షిప్ వరకు పేదల బియ్యం ఎలా వచ్చాయో విచారణ చేపడతాం. అందులో ఉన్న మొత్తం పేదల బియ్యమేనా అనేది కూడా పరిశీలిస్తాం. ఈ వ్యవహారంపై 5 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పౌర సరఫరాల శాఖ, పోర్టు అథారిటీ అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రతి లోడ్ను పరిశీలించి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో విచారిస్తాం. సభ్యుల బృందం తనిఖీలకు విధి విధానాలు రూపొందిస్తున్నాం. బ్యాంకు గ్యారంటీతో విడుదల చేసిన బియ్యం షిప్ లో ఉందో లేదో నిర్ధారిస్తాం. ఏ సమాచారం కోసమైనా 7993332244 నెంబర్ను సంప్రదించవచ్చు అని జిల్లా కలెక్టర్ వివరించారు. నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఒక మల్టీడిసిప్లినరీ టీమ్ అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా
పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5-member టీమ్ని, అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది. సో ఆ రోజు ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు 100% మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు. సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవడం, దానికి సంబంధించి శాంపుల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవడం, ఆ డాక్యుమెంట్స్ శాంపుల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏది సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత we will take the next course of action. Why I am trying to say this is, షిప్ మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది, మన దగ్గరే ఉంది. అండ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ అస్ ఆల్సో మన ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ మొదలవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్షాప్ లాంటివి పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి, చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి, శాంపుల్ ఎలా తీయాలి, చేసిన దాన్ని శాంపుల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసుల తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఒక కంబైన్డ్ అవేర్నెస్. అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఇలాంటివి ఈ డైవర్షన్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలం దాని నుంచి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ. సో మోర్ అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని నుంచి ఇమ్మీడియట్గా యాక్ట్ చేసేటట్లు టీమ్స్ ఫామ్ చేసుకోవడం, ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ అయ్యి ఉండి రేపు మనం దానికి శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపిల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం పర్టికులర్ కేసెస్ ఫైల్ చేయడానికి ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ ఒక ట్రైనింగ్ సెషన్ లాంటివి జరపడం జరిగింది. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సర్చ్కి సంబంధించి ఆ షిప్ మీద. అండ్ దానికి సంబంధించి ఇవాళ టీమ్స్ ఫామ్ చేసుకోవడం మనం రేపు మార్నింగ్ వాళ్ళని ఫీల్డ్ మీద పంపించడం జరుగుతుంది. ఐ విల్ ఇన్ఫార్మ్ అగైన్ ద టైమ్ ఆల్సో. కొంత కస్టమ్స్ వైపు నుంచి టీమ్స్ ఫామ్ చేసే పనిలో ఉంది. వన్స్ ద టీమ్ ఇస్ ఫామ్ I'll intimate you by evening, maximum tomorrow morning, by the time we go to the port. So ఇది అందరి దృష్టిలో పెట్టడం అతి ముఖ్యం. సో అందుకని ఇవాళ అందరినీ పిలవడం జరిగింది. రెండోది మనకి కంప్లీట్గా ఆల్ చెక్ పోస్ట్ స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మన డిప్యూటీ సీఎం ఆల్సో హ్యాస్ ఐడెంటిఫైడ్ దట్ మన ఇంకా చెక్ పోస్ట్ని స్ట్రెంథన్ చేయడం జరగాలి. సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్ పోస్ట్ స్టాఫ్ ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్, తర్వాత ఆల్ 3 షిఫ్ట్స్లో అంటే రైట్ ఫ్రమ్ 24 hours షిఫ్ట్స్లో నడిపేటట్టు again we have started and we have ensured that every vehicle is checked and ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించిన ఇన్సిడెంట్ షిప్లో జరిగిన ఇమ్మీడియట్గా సీజ్ చేయడం, ఆ సీజ్ చేసిన స్టాక్ సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళడం, గోడౌన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. ఈ స్కామ్లన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్న ఆయన తాజాగా కాకినాడలో బియ్యం కుంభకోణాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారని తెలిపారు. అక్రమంగా బియ్యం రవాణా చేయడంపై త్వరగా విచారణ జరపాలని కోరారు. అదేవిధంగా సెకీ ఒప్పందంతో విదేశాల్లో మన పరువు పోయిందన్నారు. 1750 కోట్లు ఇచ్చామని అమెరికా న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డిపై అభియోగం నమోదైందన్న ఆయన దీన్ని దేశద్రోహం కింద పరిగణించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు ప్రెస్, నర్సరావుపేట ప్రెస్కి స్వాగతం, వెల్కమ్. గత వైసీపీ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయి. ఆ కుంభకోణాలన్నిటి కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న బియ్యం కుంభకోణం బయటకు వచ్చింది. బియ్యం కుంభకోణం పవన్ కళ్యాణ్ గారు, నాదన్ మనోహర్ గారు వాళ్ళు కాకినాడ పోర్టును విజిట్ చేయటం, దాని ద్వారా 1 కోటి టన్నుల బియ్యం అక్రమంగా పేద ప్రజలు తినే బియ్యాన్ని వాళ్ళు అక్రమంగా తరలించి దోచుకున్న పరిస్థితిని, ఆ దోచుకోవడాన్ని మనం చూసాం. అంతకుముందు సారా కుంభకోణం,
మద్యం చీప్ లిక్కర్ అమ్మి పేద ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా వాళ్ళ డబ్బులు దోచుకోవటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసిన పరిస్థితిని మనం చూసాం. కనుక నా విజ్ఞప్తి ఏంటంటే వీటన్నిటిపైన తొందరగా విచారణ జరపాలి, నేరస్తులను వెంటనే శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే సందర్భంగా నిన్న సెకీ ఒప్పందం, పవర్ ఒప్పందం అదానితో కలిసి అమెరికా కోర్టులో కూడా జగన్ గారి పేరు ప్రతిష్టలు మరి తెలిసిపోయాయి. ఎట్లా దోచుకుని 1750 కోట్లు ఏ విధంగా ఆయనకు చెల్లించింది మన విదేశీయాల్లో కూడా మన పరువు పోవడం జరిగింది. అందువల్ల విదేశాల్లో మన పరువు పోవటం అంటే అది జాతికి అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. సరే దేశంలో ఉంటే సరే ఇక్కడ కావచ్చు ఇంకో దగ్గర ఉంది, ఈ ఇంట్లో కాదు డబ్బు, ఆ డబ్బు ఆ ఇంట్లో డబ్బు ఉంది అనుకోవచ్చు. మన పరువు విదేశాల్లో కూడా విదేశీ ఇన్వెస్టర్ల డబ్బులు కూడా దోచుకుంటే అది మన జాతి పరువు పోయినట్లు లెక్క. నేను అందువల్ల సెకీ ఒప్పందంలో అంటే అదానీ ఒప్పందంలో లేదా ఎలక్ట్రిసిటీ ఒప్పందాల్లో విద్యుత్ ఒప్పందాల్లో 1750 కోట్లు మేము ఇచ్చామని చెప్పి ఆ కంపెనీ ద్వారా వచ్చాయని చెప్పి విదేశీ కోర్టులో న్యూయార్క్ కోర్టులో ఛార్జ్షీట్లో ఉంది కాబట్టి జగన్ గారి పేరు కొంతమంది అధికారుల పేర్లు, నేను అది మన జాతికి అవమానంగా ఫీల్ అవుతున్నాను. దీన్ని ఎందుకు దేశద్రోహం కింద ఈ కేసు పెట్టరు? మన జాతికి అవమానం జరిగింది, భారతదేశ పరువు పోయింది, భారతదేశ పరువు ప్రతిష్టల్ని మంట కలిపేశారు. న్యూయార్క్ కోర్టులో ఇంత దోచుకున్నాడు ఇంత ఇచ్చారు అని చెప్పి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే అది దేశద్రోహం కాదా? ఒక జాతి పరువు పోయటం కాదా? జాతి పరువు తీయటం అనేది జాతి ద్రోహం కింద రాదా విదేశాల్లో? కనుక అది దేశద్రోహం కింద ట్రీట్ చేసి ఆ ఎలక్ట్రిసిటీ ఒప్పందాన్ని పరువు తీయటం అనేది జాతి ద్రోహం కింద రాదా విదేశాల్లో? కనుక అది దేశద్రోహం కింద ట్రీట్ చేసి ఆ ఎలక్ట్రిసిటీ ఒప్పందాన్ని ఆ కేసును 1750 కోట్లని రికవరీ చేయాలి. ఆ దాంట్లో ఉన్న నేరస్తులపై దేశద్రోహం కేసు పెట్టాలి. అదేవిధంగా నిన్న బియ్యం కుంభకోణం 1.5 కోటి పైచిలకు టన్నుల బియ్యాన్ని నీకు కృష్ణపట్నం, మచిలీపట్నం, నీకు కాకినాడ ఇవన్నీ పోర్టుల ద్వారా వైజాగ్ పోర్టుల ద్వారా దోపిడీ చేశారంటే అది సుమారు 50,000 కోట్ల రూపాయల సంపద. అది పేద ప్రజలు తినే ఆహారం. జగన్మోహన్ రెడ్డి గారి టీము వాళ్ళ బ్యాచి కనీసం దాన్ని కూడా వదిలిపెట్టరా? పేద ప్రజల ఆహారాన్ని కూడా వదిలిపెట్టరా? దాని మీద చర్యలు తీసుకుందా? భవిష్యత్తులో ఎవరైనా పేద ప్రజల యొక్క సంపదని పేద ప్రజల యొక్క వాళ్ళకు పంచే స్కీముల్లో కూడా దొబ్బితే ఇంకా వాళ్ళని వదిలేస్తే ఇంకా మనకి ఏం విలువ ఉంటుంది చెప్పండి? చట్టానికి ఏం గౌరవం ఉంటుంది? అందువల్ల ఈ బియ్యం కుంభకోణంలో 50,000 కోట్లు తిన్న నేరస్తుల్ని పట్టుకోవాలి. భవిష్యత్తులో పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు అందించే తొమ్ము ఎవరైనా తింటే వాళ్ళ మీద వెంటనే శిక్షించే విధంగా బుద్ధొచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ఎలక్ట్రిసిటీ కుంభకోణంలో 1750 కోట్లు విదేశాల్లో మన పరువు పరిస్థితి పోయినాయి కాబట్టి దేశద్రోహ కేసు పెట్టి వాళ్ళపై. ఏలూరు జిల్లా డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ పై కేసు నమోదు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాల్లో డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ పై కేసు నమోదు. ఇటీవల ఓ యూట్యూబర్ చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలో చిత్రీకరణ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబర్ అవి వైరల్ అవడంతో వాటిపై స్పందించిన ఆలయ అధికారులు దానివల్ల ఆలయ భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ ఏఈఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సదరు వీడియోని మేము పరిశీలించినట్టుగైతే ఆ డ్రోన్తో తీసినట్టుగా కనబడలేదు. దట్టు ఇప్పుడు మనకి ఎంట్రన్స్లోని గరుడాల్ వాడు బొమ్మ దగ్గర నుండి వచ్చినప్పుడు అక్కడ ఇదివరకు మన మంగవీటి మోహన్ గారి తాలూకా జయంతి కానీ దేనికో ఆయన ఫోటోలు ఉన్నట్టుగా కనిపిస్తుంది దాంట్లోని. అలాగే కొన్ని ఏరియాలోని వర్క్స్ జరుగుతున్నట్టుగా కూడా కనబడ్డాయి. ఇప్పుడేమోని మా దేవస్థానం తాలూకా అక్కడున్న వాల్ పోస్టర్లు అవన్నీ తీసేసిన తర్వాత దేవస్థానం తాలూకా అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా మేము పెట్టడం జరిగింది. రాత్రిపూట లైటింగ్ పెట్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు వంగవీటి మోహన్ గారి తాలూకా
చిత్రపటాలు కానీ ఫ్లెక్సీలు కానీ ఆ ఏరియాలో లేవు. అలాగే వెనకాతలు కనిపిస్తున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ పూర్తిగా కన్స్ట్రక్షన్ అయినట్టుగా మాకు తెలిసింది. అలాగే కూడా ఇది డ్రోన్ దూరం నుండి కూడా విజువల్స్ తీసినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఒకవేళ కానీ డ్రోన్ మా దేవాలయంలో డ్రోన్తో కానీ చేయాలంటే పోలీస్ పర్మిషన్ ఉంటే కానీ మేము అనుమతి ఇవ్వము. అలాగే మా సెక్యూరిటీ ఆఫీసర్ గారిని విషయం గురించి మేము వచ్చి వారిని సంప్రదించగా ఈ వివాహాలకు కానీ దేనికైనా సరే డ్రోన్స్ని మనం వాడినప్పుడు వాళ్ళకి అంటబడితే ఈ డ్రోన్స్ను వాడకుండా నిషేధించి వాడిని బయటికి పంపించడం జరుగుతుందని చెప్పేసి వారు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఎప్పుడో తీసిన ఫోటో ఇది, వీడియో ఇది. అంతేగాని నిన్న మొన్న కూడా ఈ దేవస్థానంలోని ఎటువంటి డ్రోన్లు కూడా ఎగరలేదని చెప్పేసి మాకున్న సమాచారం మేరకు మీ అందరికీ తెలియజేస్తాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం సచివాలయ బిల్డింగ్ పనుల నిర్మాణం చేపట్టకుండా అక్రమంగా డ్రా చేసిన డబ్బులను తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని చిన్నశంకర్లపూడి మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి గతంలో చిన్నశంకర్లపూడి గ్రామంలో నూతన గ్రామ సచివాలయం కొరకు ప్రభుత్వం వారు గతంలో నిధులు కేటాయించడం జరిగినప్పటి నుండి ఎటువంటి బిల్డింగ్ పనులు చేపట్టకుండానే అక్రమార్కులు బ్యాంక్ నుండి డబ్బులు డ్రా చేసి పనులు నిర్మించకపోవడం హాస్యాస్పదంగా మారిందని గతంలో ఏపూరి శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. ఈ విషయంపై ఏపూరి శ్రీనివాస్ గత సంవత్సరం నుంచి మీడియా ముఖంగా జిల్లా కలెక్టర్ వారికి మరియు ప్రభుత్వ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. మాది ఇదే గ్రామం ప్రతిపాడు మండలం చిన్నశంకరపూడి గ్రామం. నేను ఇక్కడ ఉప సర్పంచ్ కూడా గతంలో పనిచేయడం జరిగింది. ముఖ్య విశేషం ఏంటంటే ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ ఏదైతే ఉందో అది నూతన గ్రామ సచివాలయం కొరకు గతంలో అంటే 31/10/2022 సంవత్సరంలో అప్పటి ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు దీనికి శంకుస్థాపన జరిగింది. పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడు శంకుస్థాపన చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుందండి. మీరు చూస్తున్నారు ఇదంతా ఖాళీ సైట్. ఇది ఇక్కడ అర్ధ రూపాయి కాసి పని చేయలేదు. కానీ ఇక్కడ పని చేసినట్టుగా ఎన్ఆర్జీసీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి సుమారు 10 లక్షల రూపాయలు డబ్బులు తీసేసుకున్నారు. దీనికి ఎటువంటి పనులు పట్టలేదు. మరి ఎంత దారుణమో చూడండి. ఇక్కడ మీరు చూసారు, ఇప్పుడు ఒక ఇటుక ముక్క కూడా వేయలేదు. ఈ ప్లేస్లో 10 లక్షల రూపాయలు డ్రా చేస్తారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో. దీని మీద గతంలో ఎంపీడీఓ ప్రతిపాడు వారికి అలాగే డిపిఓ పెద్దాపురం వారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. కానీ ఏమీ పట్టించుకోవడం లేదు. మరి కారణం ఏంటో ఏమీ అర్థం అవ్వటం లేదు. పనులు చేయకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరచడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని అలాగే జిల్లా పంచాయతీ అధికారి వారిని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఇప్పటికైనా ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకొని ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ బిల్డింగ్ నూతన సచివాలయం బిల్డింగ్ ఏదైతే ఉందో అది పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇప్పటికే మనం చూసుకున్నట్టు గతంలో ఉన్న పంచాయతీ బిల్డింగు చాలా చిన్నదండి. మా ప్రతిపాడు మండలంలో ఎక్కడా లేనంతగా అంత చిన్న బిల్డింగ్, కేవలం 2 గదులు. ఈ సచివాలయం సిబ్బంది కూర్చోవడానికే సరిపోవటం లేదు. ఏదైనా సమస్యల మీద ప్రజలు వెళ్తే బయట వరండాలోని ఖాళీ ప్లేస్ రోడ్డు మీద నుంచొని మాట్లాడే పరిస్థితి వస్తుంది. మరి చాలా దుర్భాగ్యమైన పరిస్థితి. మరి గతంలో చాలా గ్రామాల్లో కూడా నూతన సచివాలయ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. మరి అందులో భాగంగానే మేమేమీ ఇది చేయట్లేదు. మరి ఇక్కడ బిల్డింగ్ పనులు నిర్మాణం చేపట్టకుండా నిధులు కాజేసిన ఎవరైతే దానికి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపై చర్యలు తీసుకొని వెంటనే నూతన సచివాలయం పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా. ఎమ్మిగ్నూరులో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి చేస్తున్న అభివృద్ధి కనబడదా? కేవలం ఉనికిని కాపాడుకోవడానికే కోనేరు నాగేంద్ర ప్రసాద్ ప్రకటన. గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అరాచకాలు, ప్రజా వేధింపులు కనపడలేదా? టీడీపీ నాయకులు జహంగీర్ ఆగ్రహం ఆరోపణలు చేయడం తప్ప ప్రజల్లోకి వచ్చి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి చేస్తున్న అభివృద్ధి ఒకసారి చూడు. చికెన్ ఫారంలో ముడుపులు, ఆప్నా ట్యాక్స్ అభూత కల్పనే తప్ప దానిలో ఎలాంటి వాస్తవాలు లేవు. ప్రజా నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డిపై విమర్శించడం మానుకోవాలి. ఆప్నా లేదు, కేవలం అభివృద్ధి ఎమ్మెల్యే బివి అజెండా. కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఇలాంటి చౌకబారిన ప్రకటనలో మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు జహంగీర్ ఫైర్ అయ్యారు. జయనాగేశ్వరరెడ్డి చికెన్ షాపులకు డబ్బులు డిమాండ్ చేయలేదు, చికెన్ షాపులకు మేము డబ్బులు ఇవ్వలేదు అని. చికెన్ షాపులకి జయనాగేశ్వరరెడ్డి కాదు, జయనాగేశ్వరరెడ్డి కార్యకర్త కానీ ఏ రోజు డబ్బు అడిగిందిలే. ఇంకా జయనాగేశ్వరరెడ్డి కార్యకర్తగా మాము
అందరు కొద్ది కేజీకి 50 రూపాయలు అమ్మే దొమ్ము మాకుండదు, జనానికి తినిపించే దొమ్ము మాకుండదు. నీ దొమ్ము ఉంటే మనం 150, 130 అమ్ముతాము, ఈరోజు 200, 300 అమ్ముతున్నాడు. దీనికి దానికి తేడేముండదో కనుక్కో, తెలుసుకొని మాట్లాడు. సంఘాలు పెడతారు, వైసీపీ నాయకులు సంఘాలు పెట్టుకుని దోచుకొని తిండ్రి. ఈ 5 ఏళ్ళు నువ్వు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? జయనాగేశ్వరుడు అట్లా మంచి అనుకుంటున్నావు? ఒకటే అసలు మాట్లాడుకో. జయనాగేశ్వరరావు రోడ్డు వేయించినాడు, 5 ఏళ్ళ రోడ్డు ఎవడు వేయిలే. జయనాగేశ్వరరెడ్డి డబ్బులు తెచ్చి రోజా రోడ్ల మీద రోడ్లు వేస్తున్నాడు. నీ దమ్ముంటే మంచి పని చేశాడు జయనాగేశ్వరరెడ్డి, ఒక్కసారి చెప్పావు. నేను ఓడుతున్నాను, నేను ఇష్టాసరం మాట్లాడుతున్నాను. ఒకటి జయనాగేశ్వరరెడ్డి వ్యాపారస్తులు, బిజినెస్ చేసుకునే మీద ఎవరి మీద పడలేదు. కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది వారసగా ఏదేదో క్రియేట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఉనికి కాపాడుకుని వాళ్ళ చేత కావడం లేదు. వాళ్ళ పార్టీలో ఉన్న ప్రజలల్లా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. ఆ దాంట్లో ఏదేదో నిందలు వేస్తున్నారు తప్ప జయనాగేశ్వరరెడ్డి లెజెండ్ లాంటి మంచి. ఎమ్మెగ్నూరు బీబీ మోహన్ రెడ్డికి ఏ రోజైతే ఎన్టీ రామారావు గారు తెచ్చి పెట్టినాడో కానీ, ఆయన మోహన్ బాబుడు పెట్టినాడో దాన్ని తగ్గట్లు మోహన్ రెడ్డి నడుచుకున్నాడు. అంతకన్నా మించి తగ్గట్లు జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెగ్నూరు ప్రజల కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మోగల్తూరు మండలాల్లో ఎక్సైజ్ పోలీసులు విస్తృత దాడులు చేశారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న 4గురిని అరెస్టు చేసి వారి నుంచి 38 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. నర్సాపురం ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో బెల్ట్ షాపులు నిర్వహించకుండా గట్టి నిఘా ఉంచామన్నారు. లైసెన్స్ దారులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహించినట్లయితే వారి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలోను ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోన్ సంభాషణపై ప్రతిచర్యగా, అదేవిధంగా ఈరోజు ఈనాడు పేపర్లో నర్సాపూర్ మొగల్తూరు మండలాల్లో విచ్చలవిడిగా బిల్ షాపులు ఉన్నాయనే పేపర్లో వార్త రావడం దాని మీద ప్రతిచర్యగా ఈరోజు నర్సాపూర్ సర్కిల్లో మొగల్తూరు మండలంలో జరిగిన దాడుల్లో 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ పేరు మిట్టి చిట్టిబాబు, మోకపల్లి వెంకటేశ్వర అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 18 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నర్సాపూర్ మండలంలో జరిగిన దాడుల్లో బందెం చంద్రరావు, పూటి సతీష్ కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 16 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా బెల్ట్ షాపులు మద్యం సరఫరా చేసిన, రోజు విక్రయాలు జరిగిన, షాప్ పరిసర ప్రాంతాల్లో మద్యం తాగుటకు అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరినీ హెచ్చరించడం జరుగుతుంది. ఎటువంటి సమాచారం బెల్ట్ షాపులపై ఎటువంటి సమాచారం ఉన్నా నర్సాపూర్ ఎక్సైజ్ సిఐ గారికి ఫోన్ నంబర్ చెప్పండి. 9440902438. అలాగే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ భీమవరం 9491210788 కానీ, టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి 9848413062 తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా మోగల్తూరు మండలం కోతలగుంట గ్రామం హైవేపై జరిగిన దారి దోపిడీ ఘటనలో 3గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి బైక్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆగస్టు 19వ తేదీన బాధితుడు దుర్గారావు హైవేలో పాలకొల్లు వెళుతూ మార్గం మధ్యలో యూరిన్ కు ఆగగా దుర్గారావుపై ఒక ట్రాన్స్జెండర్ మరియు 2 పురుషులు దాడి చేసి 20,000 నగదు, సెల్ ఫోన్ దోచుకుని పరారయ్యారు. బాధితుడు మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు దారి దోపిడీకి పాల్పడేందుకు హైవేపై దోపిడీ చేసేందుకు సిద్ధంగా ఉన్న విఘ్నేష్ రాజు, రోజీలను అరెస్టు చేశామని నర్సాపురం రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. కాకినాడకు చెందిన పాత నేరస్తుడు విఘ్నేష్ పై ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. విఘ్నేష్ గత కొంతకాలంగా రాజు, ట్రాన్స్జెండర్ రోజీతో కలిసి నిర్జన ప్రదేశాలలో రోడ్డుపై వెళ్లే వారిని ఆపి దోచుకుంటున్నారని తెలిపారు. వీరి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన బైక్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
మనకి మీ అందరికీ తెలుసు మన 19th ఆగస్ట్ మంత్ 19వ తారీఖు ఆగస్టు మనకి ఇక్కడ కోతుల గుంట దగ్గర ఒక రాబరీ జరిగింది. మనకు అప్పుడు తెలిసింది ఏంటంటే ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడ మనిషి అంటే సస్పీషియస్గా ఆడ మనిషి అని చెప్పాడు. ఆ మరి కంప్లైంట్ దగ్గర కంప్లైంట్ ఒక సెల్ ఫోను అండ్ 20,000 రూపీస్ ఆఫ్ క్యాష్ లాక్కుని అంటే ఆ వ్యక్తి రోడ్ సైడ్ ఆగి ఏదో పాస్కి వెళ్దాం నేషనల్ పాస్కి అటెండ్ అవుదామని చూస్తే లోపలికి లాగి ఆ వ్యక్తి దగ్గర మొబైల్ను 22 రూపాయలు క్యాష్ లాక్కుని పారిపోయారు బండి మీద. సో ఈ బండి కొంతవరకు వెళ్ళిపోయిన బండి పింక్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉందని రికగ్నైజ్ చేయగలిగాడు. సేమ్ థింగ్ కంప్లైంట్లో ఇచ్చాడు మాకు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 months అయిపోయింది. మొన్న మళ్ళీ నిన్న వీళ్ళు మళ్ళీ మన రాజుగారి తోట రోడ్ ఉంటుంది, ఇప్పుడు లోపలికి మ్యాంగో గార్డెన్స్ ఉంటాయి, అక్కడ సేమ్ ఈ కైండ్ ఆఫ్ అఫెన్స్ చేద్దామన్న ఉద్దేశంతో నిన్న సాయంత్రం ఆ టైంకి వచ్చి ఉన్నారు. మధ్యాహ్నం వచ్చారు. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనకి వేగ్గా వచ్చింది ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. దాని మీద వెళ్ళి చూస్తే మనకి ఫస్ట్ ఆ లేడీ దొరికింది, ట్రాన్స్జెండర్ లేడీ. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా పక్కనే ఉన్నారు. అనుమానం వచ్చింది ఇది వీళ్ళకి ఆ రోజు చేసిన నేరం ఇప్పుడు చేసిన దానికి కొంచెం సిమిలారిటీస్ కనిపించేసరికి ఆన్ ఫర్దర్ ఇంట్రాగేషన్ క్వశ్చనింగ్ వాళ్ళు సబ్మిట్ అయ్యారు. క్యాష్ అయితే ఖర్చు అయిపోయింది కానీ సెల్ ఫోన్ రికవర్ అయింది, బండి రికవర్ చేసాం. సేమ్ వెహికల్ హెస్ బిన్ రికవర్డ్. ఆ రోజు కూడా బండి ఆరెంజ్ కలర్ అన్నాడు, పల్సర్ వెహికల్, పల్సర్ కాదు NS 160 NS బజాజ్ NS వ్యాన్ అంటే మనకు ఆ రోజు కూడా సీసీ ఫుటేజ్ వచ్చింది కానీ క్లారిటీ లేదు. బండి కనిపించింది మనకి మన తోలిగడి దగ్గర, బట్ క్లారిటీ వాజ్ నాట్ దేర్. సో అదండి వీళ్ళని నిన్న సాయంత్రం 5 o'clockకి అరెస్ట్ చేసాం. అక్కడ మన మ్యాంగో గార్డెన్స్ ఇక్కడ రాజుగారి తోట రోడ్ సీతారాంపురం మ్యాంగో గార్డెన్స్ దగ్గర అరెస్ట్ చేసాం. నేరాలు పెరిగినాయి. అట్ ద సేమ్ టైం 1 by 1 ట్రేస్ కూడా అవుతున్నాయి. మేము కూడా నైట్ బీట్స్ పెంచాము, నైట్ బీట్స్ పడుతున్నాయి. అట్ ద సేమ్ టైం మన ఫింగర్ ప్రింట్ డివైస్ ఒకటి ఉంది, అది కూడా యూజ్ చేస్తున్నాము. మా వైపు నుంచి మేము చేస్తున్నాము, కేర్ తీసుకున్నాం, ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకుంటున్నాము. ఫిర్యాదు పేరు ముసునూరి దుర్గారావు అండి, జగన్నాథపురం అయింది. ముసునూరి దుర్గారావు నేనే ఇక్కడ జగన్నాథపురం, మూలతూరు మండలం జగన్నాథపురం. ఆ రోజు ఈ వ్యక్తి పాలపల్లి వెళ్తున్నాడు, పాలకల్లి వెళ్తుండగా మధ్యలో ఆగాడు. అక్కడ నేరం జరిగింది. ముగ్గురండి. ఇందులో కేశవరపు వీర వెంకట సత్య విఘ్నేష్ ఎలియాస్ విఘ్నేష్. ఈ వ్యక్తి కేశవరపు వీర వెంకట సత్య విఘ్నేష్ కాకినాడ వ్యక్తి. ఈ వ్యక్తి పాత నేరస్తుడు. ఆల్రెడీ 5 ఐడెంటిఫైడ్ కేసులు ఉన్నాయి. కాకినాడ పోలీసు వారు కూడా వీడి మీద పీడీ యాక్ట్కి ప్రపోజల్స్ రెడీ చేసి ఉన్నారు. సో ఈజ్ హ్యాబిచువల్ అఫెండర్. రాయుడు రాజు అన్నవాడిది రాయుడు రాజు, వీడి ఫ్రెండ్స్ రాయుడు రాజుకి మళ్ళీ ఎంఐ తలపాల అశోక్ ఎలియాస్ నిత్య అండ్ రోజీ ట్రాన్స్జెండర్. రాజుకి ఎంఐ ఫ్రెండ్. ముగ్గురు కూడా ఫ్రెండ్స్. యానంలో వచ్చినప్పుడు రెగ్యులర్గా మందు వేయడం. రాజుగాడికి మేబీ ఫస్ట్ అఫెన్స్, ఈ అమ్మాయికి కూడా మా ప్రకారంగా అయితే ప్రస్తుతానికి. వీడు మాత్రం వీర వెంకట సత్య విఘ్నేష్ గారు మాత్రం ఇది ఓల్డ్ అఫెండర్. అండ్ ఉన్నాయి ఈ రకమైన నేరాలు ఎక్కువ ఉన్నాయి, స్నాచింగ్, డబుల్ స్నాచ్ చేయడం. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.